శుభోదయం. అందరికీ నమస్కారం. ఓం బసవలింగాయ నమః. బసవేశ్వరుడు చేస్తున్నటువంటి వచనములకు, ప్రవచనములకు, శివతత్వ ప్రచారమునకు ముగ్ధుడైనటువంటి బసవ కళ్యాణ మహాప్రభువు ఆ బిజ్జల మహారాజు సముచితంగా తన ఆస్థానానికి, తన రాజాస్థానానికి బసవేశ్వరులను ఆహ్వానించి తీసుకొని వస్తాడు. అతనికి తన భాండాగారాన్ని అప్పగిస్తాడు. అంటే కోశాధికారిగా చేస్తాడు. కోశాధికారి అంటే ఒక ఆర్థిక శాఖ మంత్రి. బసన్న అన్నిటికంటే ముఖ్యంగా నీతిపరుడు, నిజాయితీపరుడు, ధర్మాన్ని అనుసరించేవాడు, శివతత్వాన్ని ప్రచారం చేసేవాడు. తప్పకుండా ఆయన ఆ పదవికి న్యాయం చేకూరుస్తాడని బిజ్జలుని యొక్క నమ్మకం. ఆయన నమ్మకాన్ని బసన్న వమ్ము చేయకుండా చక్కగా డబ్బును ప్రజల కోసం, దేశ అభివృద్ధి కోసం ఉపయోగించసాగాడు. ఇది ఇలా ఉండగా ఒకవైపు బసన్న తాను వచ్చినటువంటి భూమి మీద జన్మించినటువంటి ముఖ్య విషయాన్ని మరవలేదు. అందుకే ఆయన శివతత్వం పునరుద్ధరించాలి, శివధర్మాన్ని అమాయక ప్రజలలోనికి, అంటరాని కులాలకు, వెనుకబడిన కులాలకు, దళిత కులాలకు, నిమ్న జాతుల వారికి శివతత్వం అంటే ఏమి అంటే ముందు వారందరినీ శైవులుగా మార్చుకోవాలి. అంటే వాళ్లకు ఒక నిజ లింగ ధారణ ఈ సైజులో ఉంటుంది. లింగం దాన్ని ఒక బట్టలో కట్టి వాళ్ళ మెడలో వేసి శివపంచాక్షరిని బోధించి వాళ్లను శివభక్తులుగా చేసే ప్రధాన కర్తవ్యాన్ని భుజస్కంధాల మీద వేసుకొని అనేక మందిని చాకలి, మంగలి, బలిజ, వెనుకబడిన కులాలు, అంటరాని కులాలు, దళితులు, వీరు వారు అనకుండా అందరికీ లింగధారణ చేశారు. వారికి వీరశైవ మతం అంటే ఏమి చక్కగా వివరించారు. అంటే వీరశైవ మతాన్ని, ధర్మాన్ని స్థాపించినటువంటి వ్యక్తులలో బసవేశ్వరుడు ముఖ్యుడు, మూలమైన వాడు. ఇక్కడ ఆయన ప్రప్రథంగా శైవం అంటే ఏమి, శివతత్వం అంటే ఏమి, శివధర్మం అంటే ఏమి వివరించాడు. ఈ శైవ మతములో 4 రకాలైనటువంటి శివభక్తులు ఉంటారు. అందులో మొదటివారు సామాన్యులు, అంటే అమాయకులు, అక్షరం ముక్క రానటువంటి అంటరాని కులాల వాళ్ళు, దళితులు, నిమ్నజాతుల వారు, వెనుకబడిన కులాల వారు ఉంటారు, సామాన్యులు. తరువాత మిశ్రములు, అందరూ నానా కులముల నుంచి వచ్చిన వాళ్ళందరూ శివమతం, శివతత్వం ఆచరించేవాళ్ళు. అలా విధంగా మిశ్రములు, అనేక రకాల వాళ్ళు ఒక్కటయ్యారు. ఒక్కటైనటువంటి శివరకం ఒకటి. 3 శుద్ధ, జన్మతః వీరశైవులైన వారు, అంటే జన్మతః శివధర్మాన్ని పాటిస్తున్నవారు, కానీ ఎలా పాటించాలో తెలియదు వారికి. ఇంకా 4వది స్వచ్ఛమైన 100% వీరశైవులుగా విభజించుకున్నారు. వారికి అనుగుణంగా శివతత్వాన్ని, శివధర్మాన్ని ఈయన బోధిస్తూ, ఆహ్వానిస్తూ శివధర్మంలోనికి నిజ లింగాన్ని వాళ్ళ మెడలో కట్టి ఏక కులంగా మార్చే ప్రయత్నం చేశారు బసవేశ్వరుల వారు. ఆ తరువాత ఈ శైవ మతం అంటే ఏదో కొత్తగా వచ్చింది కాదు, ఇది యుగ యుగాల ప్రారంభం నుంచి ఉంది. ఇది ఖండాంతరాలకు వ్యాపి చెందింది. శివుడంటే నిరాకారుడు, నిరంజనుడు,
శూన్యాకారంలో గుండ్రాకారంలో ఉంటాడు. శూన్యము అంటే విశ్వమంతటా వ్యాపించినవాడు. చూడండి శూన్యానికి ఎంత విలువనిచ్చాడు. అంతేకాదు, వీరశైవులైనటువంటి ప్రతి కులం వాళ్ళు కూడా ఈ యొక్క మాట వినాలి. బోధించాడు, కూర్చోబెట్టి బోధించాడు, దేవాలయాల్లో కూర్చోబెట్టి బోధించాడు. అష్టావరణ సంపన్న, వీరశైవుడన్నవాడు మొట్టమొదట అష్టావరణ సంపన్నుడై ఉండాలి. పంచాచార పరాయణ అంటే 5 ఆచారాలను అనుసరించేవాడుగా ఉండాలి. అంతేకాదు, వైదిక కర్మ కుర్వీత, ఈ వైదిక కర్మను కుర్వీత చేస్తూ జ్ఞానైక ఫల సాధనం, నిజమైనటువంటి జ్ఞానం, నిజమైనటువంటి తత్వం, నిజమైనటువంటి ధర్మాన్ని ఆర్జించడానికి సాధన చేయాలి. అంటే అష్టావరణ సంపన్న పంచాచార పరాయణ వైదిక కర్మ కుర్వీత జ్ఞానైక ఫలసాధనం. అదే ఏకైక మార్గం. శివధర్మాన్ని తెలుసుకునే, శివజ్ఞానాన్ని తెలుసుకునే మార్గంగా చెప్పారు. ఇక్కడ అష్టావరణములు. ఒకరు లేచి అడిగారు, బసన్న, గురుదేవ, అష్టావరణములంటే మాకు ఏం తెలుసు? సరే చెబుతా, కూర్చో. ఇలా వివరించాడు. అష్టావరణములంటే వీరశైవ మార్గములో నడిచేవాడు ఈ 8 ఆవరణములు దాటుతూ వెళ్ళాలి. అంటే మామూలుగా రౌండ్ అంటాం, ఒక చట్రం, ఒక్కొక్క చట్రం 8 చట్రాలు దాటుతూ వెళ్ళాలి. వీరశైవం ధర్మాన్ని తీసుకున్నవాడు తెలుసుకో. ఇవి అష్టావరణములు. ఈ 8 ఏవేవి అనేది తెలుసుకో. మొట్టమొదటిది విభూతి. ఈ విభూతి అష్టావరణములలో మొదటిది. రెండవది రుద్రాక్ష. చూడండి, మెడలో రుద్రాక్షలు లేకుండా శివుడు ఎప్పుడైనా ఉంటాడా? రుద్రాక్ష. ఆ తర్వాత గురువు అవసరం. గురు మార్గములో గురువును అనుసరించి ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత మంత్రం, గురువు ఇచ్చినటువంటి మంత్రం, చెవిలో ఉపదేశించిన మంత్రం, శివ పంచాక్షరీ మంత్రం. ఓం నమః శివాయ, నమః శివాయ అనే 5 అక్షరాల మంత్రం. ఇంకా లింగం, మెడలో లింగం, నిజలింగం ఇంత సైజులో ఉంటుంది. దాన్ని తప్పక ధరించాలి. జంగములను గురువులుగా భావించి, జంగములంటే నడయాడే దేవుళ్ళు, వాళ్ళు ప్రత్యక్ష దైవాలు, శివుని ప్రతిరూపాలైన జంగములను అనుసరించాలి. పాదతీర్థం అంటే వాళ్ళ యొక్క జంగముల యొక్క పాద తీర్థాన్ని, వాళ్ళు అనుగ్రహించినటువంటి తీర్థాన్ని మనము స్వీకరించాలి. నిజమైన లింగాయత ధర్మం. ఆ తరువాత శివ ప్రసాదం. ఇవన్నీ పూర్తి చేసినాక శివుని పూజించి, శివుని నెత్తిపై అభిషేక ప్రియుడు, అలంకార ప్రియుడు కాదు, ఒక చెంబు గంగా జలాన్ని నెత్తిన పోసి, ఒక బిల్వ దళము ఆయన నెత్తిన పెట్టి, శివా శంకరా అంటే, ఓయ్ వస్తున్నా, ఉన్నా, నేను కాపాడుతా అనేవాడే ఆ పరమ దయాళువు. శివుని యొక్క ప్రసాదం మనము స్వీకరించాలి. ఏమివి? అష్టావరణములు. 8 ముఖ్యమైన ఆవరణములు దాటుకొని వెళ్ళాలి శివభక్తుడు అనేవాడు. ఇక పంచాచారముల గురించి ఈరోజు వీడియో ముగిస్తాను. ఎక్కువగా బాగా వినండి. ఒక్కసారి కాకుండా 2 సార్లు వీడియో వేసుకొని చూడండి. అష్టావరణములు ఏమి, పంచాచారములు. పంచ అంటే 5 ఆచారములు. శివుడు పంచముఖముడు. పంచభూతములు శివుని ముఖములలో ఏమున్నాయి? పంచముఖములు, 5 దిశలు. ఇక్కడ
పంచ ఆచారములు ఏమవి? పంచాచారములు. 1 సదాచారం. ఈ పంచాచారంలో మొదటిది నిజమైన ఆచారం. సత్ ఆచారం, సదాచారం ఒక మంచి ఆచారం. శివాచారం రెండవది, శివాచారం. 3వది లింగాచారం. 4వది శివగణాచారం. గణాచారం శివగణములను అనుసరించేది. ఆ తరువాత భృత్యాచారం. భృత్యుడు సేవకుడిగా, శివుని సేవకునిగా. వీరశైవ లింగాయతుడు అనేవాడు ప్రతి ఒక్కడు శివుని సేవకునిగా, శివుని గణంగా ఆచారాలు పాటించేది. కాబట్టి ఈ పంచాచార పరాయణ అష్టావరణ సంపన్న ఎవరు? శివభక్తుడు. దీన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ శివమార్గంలో వెళ్ళాలి. తరువాత వీడియోలో మేనమామ తన అల్లుడు అంటే తన సోదరి కొడుకు వివాహం చేస్తాడు. ఆయన విధిలో 2వ భార్య కూడా ఉంది. ఈ 2 భార్యలు ఎవరు? వీళ్ళు ఏ విధంగా వీళ్ళు అనుకూలవతులై సవతులై కొట్లాడతారా? బసన్నకు అనుకూలంగా ఉండి ఆయన ధర్మ ప్రచారం, శివధర్మ ప్రచారంలో సహకరిస్తారా? బిజ్జల మహాశయుడు ఇంకా బసవಣ್ణ యొక్క గొప్ప గుణములను గుర్తించి ఆయనకు ఇంకా ఉన్నత పదవులు ఇస్తాడా? ఆ ఉన్నత పదవులను బసవಣ್ణ సద్వినియోగం చేస్తాడా? మున్నగు విషయాలు రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో బసవలింగాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.